నమస్కారం. విష్ణుమూర్తి 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర దినమే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి. భక్తి, ఆనందం, సంప్రదాయం కలగలిసిన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సంఘ సభ్యులంతా చిన్నిని ప్రెసిడెంట్ గా ప్రతిపాదించారు. అయితే ఎలాంటి పోటీ లేకపోవడంతో ఆయనే మరోసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఏసీఏ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఏసీఏ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మరో 34 మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది. గత కొన్ని రోజులుగా ఏపీలో వానలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. రాజ్ భవన్ ఆవరణలో సాయంత్రం ఈ కార్యక్రమం కొనసాగింది. ఆహ్వానితులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్ తేనెటి విందు ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరత్ సింగ్ ఠాకూర్ దంపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు పార్లమెంటు సభ్యులు, కేశినేని శివనాథ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, సీనియర్ అధికారులు, పద్మ పురస్కార గ్రహీతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, ఇతర క్రీడాకారులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు. సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం కల్పించే శ్రీశక్తి పథకాన్ని చిత్తూరు ఆర్టీసీ డిపోలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, కలెక్టర్ సుమిత్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన బస్సుల్లో మహిళా ప్రయాణికులతో కలిసి వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం కాణిపాకంకు పయనమయ్యారు. శ్రీశక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉండవల్లి, కేఎల్రావు కాలనీ నుంచి ఉండవల్లి సెంటర్ వరకు జనసేన యువనేత జొన్నా రాజేష్, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, జనసేన ఉండవల్లి గ్రామాధ్యక్షుడు రాజా రమేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్, మంగళగిరి జనసేన అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలతో తాడేపల్లి, కేఎల్రావు నగర్ కాలనీ నుంచి ఉండవల్లి సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 79వ స్వతంత్ర దినోత్సవం నాడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వ పనితనాన్ని కొనియాడారు. ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో వరకు కొనసాగి స్థానికులు, యువత ఉత్సాహంగా ర్యాలీ మార్గమంతా నినాదాలు మార్మోగాయి. ఉండవల్లి సెంటర్ మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రయాణిస్తున్న బస్సుకు పూలు జల్లి, హారతలిచ్చి, గుమ్మడికాయలతో దిష్టి తీశారు. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వాలు వర్ధిల్లాలి అంటూ కూటమి శ్రేణులు చేసిన నినాదాలతో ఉండవల్లి సెంటర్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, కూటమికి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. చీరాలలో సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కౌన్సిలర్ సూరగాని లక్ష్మీ కుమారి, సూరగాని నరసింహారావు, సూరగాని పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాలకొండయ్య మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న 1909 ఆగస్టు 16న శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా గ్రామంలో జన్మించారని గుర్తు చేశారు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ బిరుదు పొందిన నాయకుడు
గౌతు లచ్చన్నని ఆయన పేర్కొన్నారు. బెజవాడ గోపాలరెడ్డి, ప్రకాశం పంతులు కేబినెట్ లో లచ్చన్న ముఖ్య పాత్ర పోషించారని చెప్పారు. ఆయన కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా చాలా కాలం పాటు సేవలందించారని, ప్రస్తుతం ఆయన మనవరాలు గౌతు శిరీష ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని వివరించారు. అందరికీ నమస్కారాలు. సర్దార్ గౌతు లచ్చన్న గారు 1909 ఆగస్టు 16వ తారీఖున సోంపేట, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా బారువా అనేటువంటి ప్రాంతంలో జన్మించారు. స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఆయనే ప్రత్యేకత. ఆయన నాడు బెజవాడ గోపాలరెడ్డి గారు, ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గాన్ని సంపాదించాడు. ఈయన బ్రిటిషర్స్తో పోట్లాడటం వల్ల ఆనాడు గట్టి పోరాట ప్రతిమ కలిగిన వాడు, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, గౌడ కులస్తుడు. ఈయన గొప్ప వ్యక్తి. ఆ రోజు భారతదేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని బిరుదు వచ్చింది ఈయనకి, ఇంకెవరికి అటువంటి అవకాశం రాలేదు. ఈయన ప్రకాశం పంతులు గారి విషయంలో కూడా అవిశ్వాసం పెట్టేసి ఒకసారి వారిని పెంచడానికి కూడా కారకులయ్యారు. కేంద్రంలో రాష్ట్రంలో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రజాస్వామ్యవాది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకునేటువంటి అవకాశం చీరాలలో వారి విగ్రహం ఉంటాం. ఇప్పుడు వాళ్ళ మనవరాలు కూడా ఇవాళ అదే ప్రాంతానికి సంబంధించి గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఉంది. గౌతు శ్యామ్ సుందర్ శివాజీ చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు. అంటే తండ్రే కాదు, కొడుకే కాదు, మనవరాలతో సహా కూడా ఇవాళ అందరూ కూడా ఆయన వేసినటువంటి ఫౌండేషన్ ద్వారా ఇవాళ వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉండిపోయారు. బాపట్ల పట్టణం భీమవారి పాలెంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లల కృష్ణుడి వేషధారణలు పలువురిని ఆకర్షించాయి. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధురి, ఇన్ఛార్జీలు అజయ్, అనుష, ఝాన్సీ మరియు ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు. ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటు హైదరాబాద్లోని అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేసి ఉగ్రకుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం మరొక ముందే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ధర్మవరంలోని కోట కాలనీలో ఉండగా అరెస్టు చేశారు. అనుమానితుడు నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూరు సంబంధాలపై ఎన్ఐఏ ఆరాధిస్తోంది. అతడు నివాసముంటున్న గదిలో సోదాలు చేపట్టగా ఏకంగా 16 సిమ్ కార్డులు లభించాయి. అనంతరం వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నూరు సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు. కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే జగదీశ్వరి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బస్సులో ప్రయాణికులు, నాయకులు, కార్యకర్తలతో కొంత దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం ఎంపీపీ స్కూల్ ప్రాంగణంలో ఓఎస్జీ ఫౌండేషన్ మరియు శంకర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. శిబిరంలో ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమున్న వారికి కళ్లజోళ్లు, మరికొంతమందికి ఉచిత శస్త్రచికిత్సల కోసం రిఫరల్ సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి పెద్దపాలెంతో పాటు చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో ప్రజలొచ్చి వైద్య సేవలు వినియోగించుకున్నారు. తాళ్లరేవు మండలం జి వేమవరం పంచాయతీ రామాలయంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి పరివార దేవతా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. వేద పండితులు చొల్లంగి వాస్తవ్యులు పూజ్యం సత్యనారాయణ శర్మ నేతృత్వంలో అర్చకులు వెలవలపల్లి సోమేశ్వర శర్మ, వెలవలపల్లి సాయి కృష్ణరాజులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, జలాధివాసము కార్యక్రమం చేపడతాయి. అదేవిధంగా రేపు పూజలో కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా గవ్యాంత పూజలు, వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, పర్యగ్నీకరణ, లక్షణోద్ధారణ, గ్రామ ప్రదక్షిణ కార్యక్రమము, రేపు సాయంత్రము బింబశుద్ధి, ధాన్యాధివాసము, మండపార్చన, పంచశయాధివాసము అనగా స్వామివారికి 5 రకములైన పరుపులు ఏర్పాటు చేసి 5 రకముల ద్రవ్యాల మీద స్వామివారిని పంచశయాధివాసం అనే కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఉదయం 7:16 యంత్ర బింబ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. తదనంతరము గ్రామ భక్తులందరికీ కూడా ఉదయము స్వామివారి ప్రథమ దర్శనము, గోదృష్టి, భూతబలి సమస్త వేసి నీరాజమంత్ర పుష్పాలతో కార్యక్రమము, పండిత సత్కారముతో కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కార్యక్రమానికి వచ్చే భక్తులకు 3వ రోజు 11 గంటల నుంచి అన్న సమారాధన కూడా చేయడం జరుగుతున్నది. ఈ విధంగా ఈ మహత్తరమైన కార్యక్రమము శైవాగమ పండుగచే యాజమాన్య దంపతులతో గ్రామ భక్త బృందంతో దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. నర్సీగారి పాటల వద్ద ఏర్పాటు చేసి ఎంతో కృషి చేసి మేము ఈ ఆలయాన్ని నిర్వహించి ఈ 3 రోజులు విగ్రహ ప్రతిష్ట చేద్దామని చేస్తున్నాం. ఈ విగ్రహ ప్రతిష్ఠకి మొత్తం గ్రామ ప్రజలు అందరూ వచ్చి విగ్రహ ప్రతిష్ట సహాయపడాలని కోరి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు జీవనంలో రామాలయంపేట దండయ్య తోటలు సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టకి 3 రోజుల పూజా కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు చాలా సంతోషంగా చాలా దిగ్విజయంగా పూజ జరిగింది. ఇక్కడ వినాయకుని నిలపడం కోసం ఇక్కడ ఉన్న యూత్ అలాగే పెద్దలు ఎంతో సహకారంతో ఎంతో నిరంతరం కృషి చేసి ఈ రోజుకి ఈ స్థితికి తీసుకొచ్చారు. చాలా సంతోషకరంగా ఉంది. గ్రామ సర్పంచ్గా ఇక్కడ నాకు ఒక అవకాశం పీటల మీద కూర్చోవడానికి 9 ఇక్కడ ఫ్యామిలీలతో పీటల మీద కూర్చొని ఆ గణపతి విగ్రహ ప్రతిష్టకి ఎంతో మరి అవకాశాన్ని మాకు ఇచ్చారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ శక్తి బస్సు పథకాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర పార్వతీపురంలో ప్రారంభించారు. వందలాది మంది మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో బస్సు పథకాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు హామీ ఇచ్చారంటే అమలు చేసి తీరుతారని మరోసారి రుజువు చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని 8,500 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఉన్నారు ఇంట్లో వాళ్ళకి కూడా ఆడబిడ్డ కింద 1,500 అక్టోబర్లు ఇస్తాం. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఉన్నారా? అంటే ఇక్కడ ఉంటే మీకు ఆల్రెడీ 6,000 వచ్చి ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెన్షన్ వచ్చినాడు ఆయనకు ఒక 4,000 వస్తుంది ఒకసారి. మన రైతుకి వచ్చిన డబ్బులు వచ్చి 7,000 పడ్డాయి. అవి 20,000 ఇప్పటి వరకు పెన్షన్ వచ్చిన ఆయనకి 55,000
అంటే చూసారంటే ఏవైతే మాట ఇచ్చామో భవిష్యత్తు గ్యారెంటీ గ్యారెంటీ చెప్పినట్టు ఇచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా జగ్గయ్యపేట పట్టణ ఆర్టీసీ బస్టాండ్లో ఉచిత బస్సు సేవలను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి, భద్రత, సౌకర్యం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వలన ఉద్యోగాలు, విద్య, వైద్యం వంటి అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం మహిళల రవాణా సౌలభ్యం మాత్రమే కాక వారి ఆర్థిక, సామాజిక స్థితి మెరుగుపడడానికి దోహదపడుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మహిళలకి వరాల జల్లు కురిపించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే కూటమి ప్రతిపాదించిందో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గతంలో చూసుంటారు, ఏదైతే పెన్షన్స్ ఇవ్వడం కానివ్వండి, అలాగే అమ్మకు వందనం ఇవ్వడం కానివ్వండి, మరీ ముఖ్యంగా దీపం 2 పథకం ద్వారా కూడా ఎన్నో గ్యాస్ సిలిండర్స్ మహిళలకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఫ్రీ బస్ ఇస్తా అన్నారో మహిళలందరినీ కూడా మహారాణులుగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకం, ఈ పథకాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించటం అనేది జరిగింది విజయవాడలో. ఇదే సందర్భంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క స్త్రీ శక్తి, దీనికి పేరు పెట్టారు చంద్రబాబు గారు. ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఈ రోజున ఈ టైంలో అందరూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించడం అనేది జరిగింది. జగ్గయ్యపేటలో కూడా మన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు, ఇంకా మరి కూటమి పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు, అలాగనే జనసేన మురళీకృష్ణ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, అలాగనే మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించడం అనేది జరిగింది. ఈరోజు మరి ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధినేత మాధవ్ గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో నాతో పాటు మరి నెట్టెం రఘురాం గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన అధికారులు అందరూ కూడా చేశారు. ప్రత్యేకంగా మహిళా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చిందో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం, ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలకు కూడా తల్లికి వందనం స్కీమ్ ఇవ్వడం కావచ్చు, అన్నదాత సుఖీభవ, అదేవిధంగా అన్నా క్యాంటీన్, ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఇచ్చిన బస్సును అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ కూడా చాలామంది ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం నిజంగా ఇచ్చిన మాట ప్రకారం చూస్తే ఈరోజు ఉచిత బస్సు వల్ల మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు మహిళలు విజయవాడ పోవాలన్నా సరే, హాస్పిటల్ పని కావచ్చు, స్కూల్ పని కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, బ్యాంక్ పని కావచ్చు, ఇతర గ్రామ పెనగంచులు కాదు వచ్చారని వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి బస్సులో ప్రయాణం చేయొచ్చు, అన్నకాడ ఉచిత భోజనం చేయొచ్చు. అంటే భర్త నిజంగా ఉద్యోగం పని మీద, వ్యాపార పని మీద ఇంటికాడ ఉన్నా సరే వాళ్ళ పెద్దవాళ్ళని, అత్తగారిని, మామగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా,
లేక బ్యాంకు తీసుకెళ్ళినా లేక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా చాలా ఉపయోగపడుద్ది. ఈ ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కోసం ఎన్ని విధాలు సరే నిజంగా ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. మహిళలకు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గుంటూరు బస్టాండ్ సెంటర్లో స్వతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల పెన్నిది 116వ జయంతి సందర్భంగా డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తికి కార్యదక్షతకు సాహసానికి ప్రతీక సర్దార్ గౌతులచ్చ అని అన్నారు. అణగారిన వర్గాల తరపున నిలబడి ఆయన చేసిన పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించే అవకాశం కూటమి ప్రభుత్వానికి రావడం ఎంతో గర్వకారణమన్నారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక ధ్యేయంతో పనిచేస్తారు. స్వాతంత్ర ఉద్యమానికి ఆకర్షితున్నాయి. స్వాతంత్ర విశ్వాసంగా స్వాతంత్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే ప్రతినిధించి ఆ పదవులను ప్రజాస్వామ్యానికి అటువంటి వ్యక్తిని నిరంతరం పెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత నిస్వార్థమైన ప్రజాస్వామ్యం మనకి ఉన్నటువంటి రాజకీయ వ్యక్త పట్టుదల ప్రజల యొక్క నా గురువుగా భావించేటటువంటి ఎన్జీ రంగా గారికి విధంగా రాజకీయ స్ఫూర్తిగా వ్యక్తి సర్దార్ ఎన్జీ రంగా గారు పార్లమెంటరీగా ఓడిపోతే నన్ను గెలిచిన స్థానానికి రాజీనామా చేసి అక్కడ నిలబెట్టి గెలిపించినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారి జీవితం తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిగా పార్టీ స్థాపన దగ్గర నుంచి కూడా ఆదర్శవంతంగా పార్టీకి ఎన్టీ రామారావు గారు కానీ సర్దార్ గౌతులచ్చన్న గారిని ఒక రోల్ మోడల్గా పెట్టుకునే పరిపాలనలో మరి ముందుకు ఈ రోజున సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి ఉత్సవాన్ని అధికారిక కార్యక్రమం ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి వారికి ఘనమైనటువంటి నివాళి దానికి తెలుగుదేశంతో వారికి పూర్తి ఎల్లవేళ నేటి తరాలకి ముఖ్యంగా భావి తరాలకి గౌతులచ్చన్న గారి పూర్తితో ముందుకు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజాపేట మండల కేంద్రంలో గాంధీ కూడలి వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.